హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ ఏంటంటే పచ్చి కొబ్బరి మినపప్పు పచ్చడి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇది ఎలా తయారు చేయాలో మా మమ్మీ చెప్తుంది. ఇప్పుడు వినండి. అమ్మ చెప్పు. ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి ముక్కలు 2 కప్పులు, మినపప్పు 1 కప్పు, పచ్చిమిర్చి 10, జీలకర్ర 1 స్పూను, ధనియాలు 2 స్పూన్లు, 4 స్పూన్ల ఆయిల్, పోపు దినుసులు, చింతపండు 2 స్పూన్లు, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత, కరివేపాకు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుంటే ఇందులో ఆయిల్ వేస్తుంది. ఆయిల్ వేడైంది. ఇప్పుడు మనం ఇందులో ధనియాలు, జీలకర్ర వేసుకుని కొద్దిగా వేయించుకున్నాము. తర్వాత మినపప్పు వేసుకున్నాము. ఇవి కొంచెం లైట్గా ఎర్రగా వేయించుకున్నాం. చూడండి, 1 నిమిషం ఇలా మినపప్పు వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. చూడండి, మినపప్పు ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనం ఈ పచ్చి కొబ్బరి ముక్కలు కూడా ఇందులో వేసుకొని, కొబ్బరి ముక్కలు వేసుకున్న తర్వాత మీరు స్టవ్ మంట తగ్గించుకొని ఒక 2 నిమిషాల సేపు ఈ కొబ్బరిని వేయించుకోండి. కొబ్బరి వేగిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి మనం ఇది చల్లార్చుకోవాలి. ఇవి బాగా చల్లారిపోయాయి. ఇవి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో ఉప్పు, చింతపండు వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మనం మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరగ్గా వేసుకోండి చట్నీ. చూడండి, ఇలా కొంచెం బరగ్గా వేసుకోండి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాం పచ్చడిని. ఇప్పుడు మనం ఈ పచ్చడికి పోపు వేసుకుందాము. స్టవ్ పైన బాండలు పెట్టుకొని స్టవ్ వెలిగించుకోండి. మిగిలిన ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేడైంది. ఇప్పుడు పోపు దినుసులు వేసుకోండి. పోపు దినుసులు వేగాక కరివేపాకు కూడా వేసుకొని మనం ఈ పచ్చడి మీద వేసుకుంటాం. అంతేనండి, పచ్చి కొబ్బరి మినపప్పు పచ్చడి రెడీ అయిపోయింది. చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంది. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.